నమస్తే నమస్తే స్వతంత్రకి స్వాగతం. నేను మీ రాజమౌళి. దేశంలో 15 నెలల తర్వాత చేపట్టబోయే జనగణనకు కేంద్ర కేబినెట్ విడుదల చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభించి 2 దేశాల్లో పూర్తి చేస్తారు. తొలి విడతలో లడాక్, జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా వివరాలను సేకరిస్తారు. 2027 మార్చి 1 నుండి రెండో విడతగా రాష్ట్రాల్లో జనగణన జరుగుతుంది. ఈసారి జరిగే కులగణన ఆధారంగానే ఓబీసీ రిజర్వేషన్లో మార్పులు చేయనున్నారు. మహిళల రిజర్వేషన్కు సంబంధించి శాతాన్ని కూడా నిర్ణయించున్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఈ లెక్కలే ప్రాధాన్యత తీసుకుంటారు. ఇప్పుడు కులగణనకు వ్యతిరేకమైన బీజేపీ ఈ పనిని పూర్తి చేసి డీలిమిటేషన్ ఓబీసీ రిజర్వేషన్లో, మహిళా రిజర్వేషన్ల కోటాను నిర్ణయించనుందా, లేక ఈ మొత్తంలో ప్రక్రియ వెనుక ఇంకేమైనా ఉందా? ఈ కుట్ర అంటే దీని వెనుకాల ఏం జరుగుతుందనేది ఈరోజు దీనికి సంబంధించే బిగ్ టాక్ లోపల మనతో పాటు చర్చించడానికి కొంతమంది ఉన్నారు. ఏదైతే చెరుకు సుధాకర్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు దక్షిణాది పొలిటికల్ జేఏసీ చైర్మన్ కూడా, మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, డాక్టర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎనుగంటి రాజు నేత గారు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే. మిట్టా నరసయ్య గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు కులగణనకు సంబంధించి ఇప్పుడు 2026కు సంబంధించి 27కు సంబంధించి ఇవన్నిటికి కూడా ఒక ప్రతిపాదకన కొన్ని అంటే దక్షిణాది రాష్ట్రాలే కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం మీద చేపడుతున్నాము అని చెప్పారు. ఒకప్పుడు కులగణన చేయాలంటేనే లేదు, ఇప్పుడు 2010 గత 15 సంవత్సరాలుగా లేనిది ఈరోజు చేపడుతున్నారు. దీంతో ఒక అయోమయంలో కూడా కొన్ని పార్టీలు పడుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు కూడా పడుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడు సందర్భం ఏదైనా, డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఏదైనా కానీ కాక కేంద్ర ప్రభుత్వము కులగణన చేయాలనే విషయాన్ని ప్రకటించడం అనేది అయితే ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుండో అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాలు కూడా కోరుకుంటున్నటువంటి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది కాబట్టి 1948 సెన్సెస్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే కాబట్టి వాళ్ళే చేస్తానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిరు. అంతవరకు ఏం అనుమానం లేదు, చేస్తారని అనుకున్నాం. కాకపోతే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ కులాల గణన తీసిన తర్వాత వీరు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారనే దాని మీద మాత్రం 100కు 100% అనుమానం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త పార్లమెంటు ఓపెనింగ్ అని మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు, దాన్ని పాస్ చేసారు ఏకగ్రీవంగా. చాలా సంతోషం, బాగుంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఫ్యూచర్కు వదిలేసి, అంటే మళ్ళీ ఎలక్షన్స్కు ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచన, ఇలాంటి ఆలోచన చేస్తుంది. అదే కాకుండా మళ్ళీ ఈ డేటా తీసుకున్న తర్వాత కూడా బయటికి తీసుకురాకుండా ఎలక్షన్ ఉపయోగించుకొని మళ్ళీ తొక్కిపెట్టే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఈ అంశము భారతీయ జనతా పార్టీ కలలో కూడా ఊహించినటువంటిది, వ్యతిరేకించే అంశం. మరి ఎందుకు చేయవలసి వచ్చిందంటే 2 కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండాగా కులగణన చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసిపెట్టడం ఒకటి. రెండవది, ఇలాంటి ముఖ్యమైన అంశాన్ని ఈ యుద్ధం వల్ల వచ్చినటువంటి చెడ్డ పేరును డైవర్ట్ చేయడానికి కూడా ఉపయోగించుకొని ఆ సందర్భంగా వీళ్ళు ప్రకటించారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి అనేది వీళ్ళు చేసిన తరువాత దాంట్లో కూడా ఓబీసీలకు ఎంత ఇస్తారు, ఆ తర్వాత కీలకమైన అంశం మీరు ఇంట్రోలో కూడా మీరు ప్రస్తావించారు ఏంటంటే, ఇది 10% ఇచ్చారు కదా, అబోవ్ 50% ఇది ఉన్నత వర్గాలలో పేదలకని. దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు, అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలా అంటే ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది వీళ్లకు సంబంధించిన ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం. అంటే భారతీయ జనతా పార్టీ ఏ కోణంలో చూస్తా ఉంది ఈ కులగణనను? కేవలం 4వసారి దేశంలో 2029లో అధికారంలోకి రావడానికి మాత్రమే వేసిన పాచికగా చూస్తుందా, లేదా నిజంగా కులగణన చేసి కులాల లెక్కలు తెలిసి ఏ కులం ఎంత ఉంది, ఎవరికి ఎంత రిజర్వేషన్ కావాలని అబోవ్ 50%. ఇంకో కీలకమైన విషయం, గాలి పెద్దలు కూడా ఉన్నారు, వినోద్ కుమార్ గారు, వారికి బాగా ఈ విషయం మీద అవగాహన ఉంటుంది. నేను ఏమంటున్నా,
అబోవ్ 50% ఈ క్యాప్ తీసేయాలి మెయిన్. ఈ క్యాప్ తీసేసి ఎవరెంతో వారికంత, ఎవరెంత ఉంటే వారికంత ఇస్తే తప్పేముంది? టోటల్ గా 15% ఓపెన్ కేటగిరీ పెట్టి మిగిలిందంతా ఎవరెంతో వారికంత ఇస్తే బాగానే ఉంటది కదా. ఈ 50% క్యాప్ పెట్టడం ఏంది? ఈ 50% క్యాప్ ఉన్న తర్వాత కూడా ఈ 10% ఈ అగ్రవర్ణాలలో పేదలకని వచ్చినప్పుడు మరి 50% క్యాప్ పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు, బీసీ కులగణన కొరకు ఎందుకు తీయలేకపోతుంది? ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? ఈ విషయాలన్నీ కూడా ప్రముఖంగా, ప్రస్ఫుటంగా ఇవన్నీ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం 4వసారి, ఎందుకంటే కాంగ్రెస్ 3 సార్లు వచ్చిన ఒక రికార్డు ఉంది కాబట్టి, వీళ్ళు సమం చేశారు కాబట్టి 4వసారి కూడా భారతీయ జనతా పార్టీ మోడీని ఉపయోగించుకొని, ఈ టాక్టిక్స్ ఉపయోగించుకొని, కులగణన ఉపయోగించుకొని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఉపయోగించుకొని ఒకసారి 2029లో గెలవడానికి మాత్రమే పూనుకుంటుంది తప్పితే ఖచ్చితంగా ఈ ప్రజలకు వీటి ఫలాలను అందిస్తుందని మాత్రం ఒక కాంగ్రెస్ వాదిగా నేనైతే అనుకోవడం లేదు. ఎస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే కొంత ప్రతిపాదకనగా ఏదైతే బీజేపీ ఇదంతా ఎత్తుగడే, కులగణన కావచ్చు లేకుంటే జనగణన కావచ్చు, ఇదంతా కూడా ఎత్తుగడే. ఇది వచ్చే వరకు ఏదో మొదలుపెట్టి ఇలా చేసేవారికి 2030 అప్పటికే ఎలక్షన్స్ వస్తాయి. దీన్ని ఒక సమాంతంగా చేయడం వరకే తప్ప ఇది బయటికి రాదు. బయటికి వచ్చినాకనే అది ప్రాక్టీస్ బయటికి చెప్పినా కానీ అది అట్లా పాటించలేరు అంటారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు మనము ప్రతిసారి బీజేపీని బదనాం చేయడం కంటే కూడా అసలు బీజేపీ వాళ్ళ చాలా వరకు కాంగ్రెస్ చేయని పని బీజేపీ చేస్తుంది అనే దాన్ని కూడా కొన్ని వాస్తవాలను గమనించాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే బీజేపీ బీసీలకి, కాంగ్రెస్ బీసీలకు ఉరగబెట్టింది ఏం లేదు ఇప్పటిదాకా దేశంలో. అది బీసీలకి తీరని నిర్ణయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా బీసీలకు సంబంధించి అనేక కమిషన్లు వచ్చినప్పటికీ కూడా అమలు చేయకుండా ఇవాళ బీసీలకు తీరని అన్యాయం చేసిన పార్టీగా ముద్రపడింది కాంగ్రెస్కి. రెండవ అంశం వస్తే ఇవాళ మేము ఆ కులగణన, జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా చెప్పడాన్ని మనమందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొన్న 2011లో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి దానికి సరైన లెక్కలే తీయలేదు. సరైన లెక్కలే తీయకుండా అది తొక్కి పెట్టేసింది. గతంలో ఎట్లయితే రిపోర్ట్స్ బీసీ కమిషన్ బీసీలకు సంబంధించిన ఏవైతే లెక్కలు ఉన్నాయో ఇవి ఎట్లయితే మూలగపడేసిందో 2011 జనాభా లెక్కలలో కులగణన చేసి కూడా మూలగపడేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అదే కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక నిజంగానే లెక్కలు కరెక్ట్ గా తీసి ఉంటే ఇవాళ 33% ఉమెన్ రిజర్వేషన్ లో దాన్ని సబ్ కోటా కూడా అమలు చేసేది. ఇవాళ సబ్ కోటా గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎందుకు అమలు చేయలేకపోయింది? 33%ను ఎందుకు అది పెండింగ్ లో వచ్చింది? మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటిదాకా ఇవాళ వాళ్ళు ఆమోదించారు. రేపు దాన్ని మళ్ళీ సబ్ కోటా కూడా ఇచ్చే అవకాశం ఉంది కులగణన తర్వాత. ఎందుకు అంటున్న ఈ మాట అంటే నేను ఒక బీజేపీ ఐడియాలజికల్ గా నేను వ్యతిరేకం కావచ్చు, కానీ బీజేపీ ఈ 370 రద్దు చేయగలిగింది. బీజేపీ ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ కు సిద్ధంగా ఉంది. బీజేపీ తన మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం చేస్తానని చేసింది. ఇట్లా ఏవైతే హామీలు బీజేపీ ఇచ్చిందో బీజేపీ వాళ్ళ అమలు చేసుకుంటూ వచ్చింది. కానీ కాంగ్రెస్ వాటిని అమలు చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేసింది ఎక్కువ శాతం తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఈవెన్ మీరు చూడండి, మొన్న కులగణన చేసిన తర్వాత కూడా వాళ్ళ కులగణన చేసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జీవో దేశ తప్పే ఉందండి. 42% వాటా గురించి ఎందుకు జీవో దేయలేకపోయింది? కోర్టులు కొట్టేస్తాయని చెప్పేసి అంటున్న ఈ వాదన సరైనది కాదంటున్నాను నేను. ఎందుకు కాదంటున్నానంటే కోర్టులు కొట్టేయడానికి కారణాలు వేరు. కోర్టులు కొట్టేయడానికి నీ దగ్గర సరిగా లెక్కలు చేయలేదని కొట్టేసింది కోర్టు. క్యాప్ ఏదైతే ఉందో 50% క్యాప్ అనే దాన్ని ఇవాళ 42% వాటాకు సంబంధం లేదండి. అది 42% వాటా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం అది. సో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశము 50% క్యాప్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం అది. సో ఇవాళ
ఆ రాజకీయంగా 42% బీసీలకు వాటా ఇవ్వడానికి జీవో తీయడానికి జీవో చేస్తే వచ్చే నష్టం ఏముండే? ఆ దాన్ని కోట్లు కొట్టేస్తాయని చెప్పేసి ఇవాళ అదొక సాకు పెట్టి ఎందుకు తెలియకపోయింది? ఈవెన్ విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా తేవచ్చు 42% వాటా బీసీలకి. తేవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ను మనం ఇవాళ క్వశ్చన్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ 10% మీరు ఎట్లా అమలు చేయగలిగిండ్రు? ఏ రకంగా తీసుకురాగలిగిండ్రు? ఆల్రెడీ 50% క్యాప్ ఉన్నాక దీన్ని ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ రేపు సుప్రీంకోర్టులో ఎందుకు లేవనెత్తది అంశాలని? ఎందుకు సో ఈ అంశాల పట్ల దేశవ్యాప్తంగా చర్చ పెట్టదు? అమలు చేసి కదా, జీవో తెచ్చి కదా, నువ్వు జీవోలు తెచ్చిన తర్వాత కదా నువ్వు అమలు చేస్తున్న క్రమంలో కోర్టు పోతారు కదా. నువ్వు అమలే చేయకుండా ఏం చేయకుండా దాని మీద చట్టం తీసుకొచ్చి కేంద్రం మీద పడేస్తే నీకున్న చిత్తశుద్ధి ఏంది మరి? నీకున్న చిత్తశుద్ధి శంకించాలి. గతంలో నీకున్న చిత్తశుద్ధి లేదు, ఇప్పుడున్న చిత్తశుద్ధి లేదు పెద్దగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఉరకబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇవాళ అనడం చాలా తప్పు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ కులాలకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తారని చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను తొక్కిపడేసింది, ఎక్కడ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కూడా ఇవాళ రాష్ట్ర పరిధిలో చేయగలిగింది. ఇవాళ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటున్నంటే ఇదే అంశాన్ని పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయమని కొట్లాడతలేదు. ఆ వర్గీకరణ మేము రాష్ట్రంలో చేసినా మీరు దేశంలో చేయండి అని చెప్పేసి ఎందుకు కొట్లాడతలేదు? అక్కడ ఎందుకు వాళ్ళ మీద నిలదీస్తలేదు వాళ్ళను? ఇవాళ బీజేపీ చేయాలి కదా ఆ అంశాన్ని. కాబట్టి నేనేమంటానంటే అంతో ఇంతో బీజేపీ పార్టీకి ఇంకా సోషల్ జస్టిస్ పట్ల కొంత అవగాహన ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 67% మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళకి అవకాశాలు కల్పించింది. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయిందండి బీసీ ఎస్సీ ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానాలు? ఎందుకు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రులుగా బీసీ ఎస్సీ ఎస్టీలను చేయలేకపోయింది? చివరికి ఆదివాసులను చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఇవాళ చాలా మందికి గతంతో పోల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇవాళ చాలా మంది బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎక్కువ అవకాశాలు ఇస్తున్న పార్టీగా బీజేపీ ఉన్నది. అందుకే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ చాలా రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఉన్న అధికారాన్ని కోల్పోయింది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మనము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఉద్ధరిస్తుంది దేశాన్ని, లేకపోతే పేద ప్రజలను ఉద్ధరిస్తుంది, బడుగు బలహీన వర్గాలను ఉద్ధరిస్తుంది అని చెప్పేసి అనడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీని మీద ఒత్తిడి తీసుకురాగలిగి బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ ఇలా క్యాప్ ఎత్తేసే విధంగా సుప్రీంకోర్టులో 50% సుప్రీంకోర్టు ఏం అధికారం ఉందండి? క్యాప్ పెట్టే అధికారం అసలు సుప్రీంకోర్టు ఎవరు క్యాప్ పెట్టడానికి? రిజర్వేషన్లు తెచ్చింది సుప్రీంకోర్టు ఏమన్నా? సుప్రీంకోర్టు రిజర్వేషన్లు తెచ్చింది పాలకులు, పాలక సమాజం రిజర్వేషన్లు తెచ్చింది. రిజర్వేషన్లు తెచ్చి సుప్రీంకోర్టు పెట్టే అధికారం లేదు. రాజ్యాంగంలో ఎక్కడుందండి ప్రొవిజన్ 50% సీలింగ్ సంబంధించి? అసలు సుప్రీంకోర్టు ఎవరు సీలింగ్ పెట్టడానికి? ఇవాళ సుప్రీంకోర్టు ఒకవేళ పెడితే దాన్ని ఎత్తేచ్చుగా ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో అమెండ్మెంట్ తేవచ్చు కదా, ఎందుకు తెలియదు ఇంతకాలం? వినోద్ కుమార్ షాబానో కేసులో అమెండ్మెంట్ తెచ్చింది తీర్పు మీద. దీని మీద ఎందుకు తేలకపోయింది కాంగ్రెస్ పార్టీ? వినోద్ కుమార్ ఒక మైనార్టీలో నువ్వు బుజ్జగించడానికి నువ్వు తీర్పు అమెండ్మెంట్ చేసావు. తీర్పును ఈ తీర్పును ఎందుకు అమెండ్మెంట్ చేయలేదు? ఎందుకు 50% క్యాప్ ఎత్తేయలేదు కాంగ్రెస్ పార్టీ? చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా క్వశ్చన్స్. వినోద్ కుమార్ గారు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ చూద్దాం.
వెల్కమ్ బ్యాక్. చెరుకు సుధాకర్ గారు మనం ఏదైతే చూస్తున్నాం ఇప్పుడు కులగణనతో పాటు జనగణన ఈ రెండు దశలుగా వారీగా చేసిన తర్వాతనే చేస్తాము, ఖచ్చితంగా వీరందరికీ కూడా 50% పేరుతో ప్రతి మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తాము ప్రతి దాంట్లో రంగాల్లో అని చెప్తున్నారు. కానీ తెలంగాణలో ఆల్రెడీ చేశాము, 42% ఆల్రెడీ ఇస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఆ కులగణన ప్రకారమే అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటిది తన పార్టీ కోసమే అనేది మాత్రం చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటిదాకా సోదరులు మిట్ట నరసయ్య గౌడ్ గారు, తర్వాత మా మిత్రుడు ఆత్మీయుడు గాలి వినోద్, మరో బీజేపీ నేత రాజు గారు అందరు కూడా మాట్లాడిండ్రు. ఆన్ టేబుల్ అయితే అంత బీసీలు అయితే మాట్లాడేవైతే ఒకటే వేదిక మీద స్వతంత్రంలో మాట్లాడుతున్నారు. కానీ మనము స్వతంత్ర ఆలోచన చేసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశంలో కులం బయాస్ వివాదాస్పదం చేయకుండా దాని పునాదుల మీద బతకకుండా ఏ రాజకీయ పార్టీ లేదు. అది ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మన రాష్ట్ర ఎప్పుడైతే మనం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతీయులం మనం అని అంటాం. కానీ ఇలా మతాలకు అతీతంగా ఈ దేశం లేదు, కులాలకు అతీతంగా ఈ దేశం లేదు. భారతీయ జనతా పార్టీ దాని భిన్నం కాదు, కాంగ్రెస్ పార్టీ భిన్నం కాదు, ఇంకో రీజనల్ పార్టీ కూడా దీనికి భిన్నం కాదు. ఎందుకు మాట్లాడుతున్నట్టే మన అనుభవంలో మనం చూస్తాం 70 ఏళ్లలో ఎన్ని కథలు పడ్డారు, ఎన్నిసార్లు నష్టం చేసినారు, ఎన్నిసార్లు ద్రోహాలు చేస్తారు మనందరికీ తెలుసు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రజల యొక్క మూడును బట్టి వాళ్ళ ప్రెషర్ని బట్టి కొన్ని మార్పులు వస్తాయి తప్ప ఐచ్ఛికంగా ఏనాడు కూడా పాలక పార్టీలలో వాళ్ళు చెప్పుకున్న పార్టీలలో మన కోసమే కట్టుబడి చేసిన ఏం లేవు. కాకుంటే ప్రజలు ప్రెషర్ చేసినప్పుడు లేదా పోలరైజ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా స్పందించడం లోపల ఈ మొత్తం దేశంలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల లోపల అతి వేగంగా తెలివిగా రెస్పాండ్ కావడము, ఒక గ్రూప్ యాక్టివిటీ తోటి కోఆర్డినేట్ చేసుకోవడము, నిర్ణయాలు వెలువరించడం లోపల భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంటే ప్రాంతీయ పార్టీల కంటే ముందున్నది లేదా. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, మీరు వెనక్కి వెళ్ళినట్టయితే అబ్దుల్ కలాం గారి సందర్భంలో ఒకటే భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ కానీ, ఒకసారి అలెగ్జాండర్ అని చెప్పేసి మనము రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నేపథ్యం నుంచి ఆయనకు సపోర్ట్ ఇస్తారని మనం ఊహించడం కూడా కష్టం. కానీ భారతీయ జనతా పార్టీ ఒక మైనారిటీ క్రిస్టియన్ని సపోర్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఒక మైనారిటీ అబ్దుల్ కలాం సపోర్ట్ చేయడం కోసం కానీ, ఇంకో సందర్భం కానీ, మొన్న ఈ మధ్య కాలంలో ముర్ముని మనము అటు నుంచి భారతీయ జనతా పార్టీలో పడితే ఆపోజిట్ లో మనకు తెలుసు ఏ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించాయని నిలబడడం మనకు తెలుసు. రాజకీయ పార్టీలుగా కమ్యూనల్ నాన్ కమ్యూనల్ అవుట్లుక్ తోటి చూసే దాంట్లో మనకు అరే ఇంకొక ఆయన ప్రోగ్రెసివ్ కనపడదు కదా అనుకుంటాం. కానీ యథార్థం లోపల ఈ దేశంలో మెజారిటీ బుద్ధిజీవులు, ముఖ్యంగా బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ కులం వెనుక ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. చెప్పలేకపోవచ్చు, రీసెంట్ రోడ్డు మీదకి వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ అన్ని గమనిస్తూనే ఉన్నారు. మీకు అందుకోసం ఆ మాట చెప్పాను నేను. పలు సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ 20 ఏళ్ళుగా మనం గమనించినట్టయితే చాలా తెలివిగా చాలా మంచి పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసింది. ఒక్క మాటలు చెప్పాలంటే సెక్యులరిజం పేరు చెప్పి, తర్వాత సోషల్ జస్టిస్ పేరు చెప్పి నానా రకాల అవకాశవాద ఎత్తుగడలు వేసే వాళ్ళకంటే తెలివైనటువంటి ఎత్తుగడలు వేసింది. చాలా సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మెజారిటీని నమ్మించడానికంటే మీకోసం మేము మాత్రమే ఉన్నాం, మిమ్మల్ని అందరినీ ఐక్యం చేయగలిగే వాళ్ళం, మనందరం ఐక్యంగా ఉంటే తప్ప బ్రతకలేము అని చెప్పి మైనారిటీని ఒక బూచిగా చూపెట్టడంలో కూడా వాళ్ళు ఇప్పటిదాకా సక్సెస్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో కొత్తగా భారతీయ జనతా పార్టీలోకి బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ఫ్లో స్టార్ట్ అయింది. దానికి ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదు. ఇంతకుముందు వినోద్ చెప్పినట్టుగా పలు సందర్భాల్లో వివిధ బహుజన వర్గాలకు సుదీర్ఘ కాలం ద్రోహం చేసినటువంటి పార్టీలు సెక్యులర్ ముస్లింలవే కారణం. నేనేమంటున్నా చాలా సందర్భాలు చెప్పుకున్నా, ముఖ్యంగా ముర్ము గారిని సెలెక్ట్ చేయడం నాగపూర్ హెడ్ క్వార్టర్ చేసినటువంటి ప్రతిపాదన ఏది ఉందో అది అద్భుతమైంది. ఆ సందర్భంలో సెక్యులర్ అన్నటువంటి అన్న వాళ్ళు ఓడించబడ్డరు, కమ్యూనల్ అన్నటువంటి వాళ్ళు విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఇవాళ కులగణన అంటేనే కులాల కొట్లాటకు ఊతరుచ్చినట్టు అవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు, మోహన్ భగవత్ అన్నాడు. వాళ్ళే అంటే ఒకసారి ఒక ముందు మోహన్ భగవత్ అంత ముందుకి కులగణన చేస్తే తప్పేమిటి అన్న తర్వాతనే భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకున్నారు.
అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ డెసిషన్ కు ముందు ఆల్రెడీ నాగపూర్ లో జరిగే ఎక్సర్సైజ్ జరుగుతుంది. దేశంలో హిందువులని పోలరైజ్ చేయడానికి మనందరం ఒక్కటని కాన్ఫిడెన్స్ లోకి తీసుకునేటువంటి దానికోసం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని చెప్పేటువంటి సుదీర్ఘమైన ఆలోచన అద్భుతంగా జరుగుతుందనడానికి రీసెంట్ చేంజెస్ మనకు కనపడతాయి. స్త్రీ గురించి చాలా దారుణంగా మాట్లాడిన మోహన్ భగవత్ కులగణనకు సంబంధించి చాలా స్పష్టంగా ఎందుకు తీసుకోకూడదు, కులాలు అన్ని కులాలకు సంబంధించిన దామాష ప్రకారం వస్తే తప్పేమిటని చెప్పి అనడంతో వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి అది ఖచ్చితంగా ఏమంటారు దాన్ని ఇన్ఎవిటబుల్ గా ఇంకో మార్గం లేదు. ఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ రాటిఫై చేయడం ఇంకో మార్గం లేదు. ఇవాళ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో అది నరేంద్ర మోడీ గతంలో మాట్లాడిన దానికి భిన్నం కాబట్టి నరేంద్ర మోడీ నేను ఇదివరకే వేరే మాట మాట్లాడినా ఇట్లా మాట్లాడితే బాగుండదని చెప్పేసి పిచ్చి పనులు ఏం లేరు. వాళ్ళు సిన్సియర్ గా ఒక నుంచి ఇది తెలివైంది అవసరమైందని చెప్తే వింటారు వాళ్ళు. అందుకోసమే ఇవాళ ఈ పని చేసిన దీంట్లో మనం ఏదో కుట్రలు కుతంత్రాలు అనడం కంటే ఈ క్షణానికి రాజకీయాల్లో ఇది అవసరం అనుకుంటే చెయ్యాలి అనేటువంటి సెన్సిబిలిటీ లోపల మిగతా వాళ్ళకంటే భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భేషజాలు లేకుండా ఇవాళ కులగణ సమితి ముందుకు వస్తున్నది. ఈ రావడం లోపల ఎంతవరకు నిలబడతారు ఏం చేస్తారు అంటే మనకు తెలియదు. ఇద్దరు మిత్రులు బాగానే గుర్తు చేస్తున్నారు. ఎకనామికల్లీ ఈబీసీ రిజర్వేషన్ అనే దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఇవాళ కులగణ గురించి మాట్లాడప్పుడు దాని గురించి కూడా చర్చకు పెట్టగలిగేది ఉంటే ఎవరెందో మనకు కూడా రంగు తెలుస్తుంది. అదేవిధంగా మిగతా అనేక అంశాలు కూడా తీసుకొని వస్తే కులగణ అంశాలు తీసుకొని వస్తే మనకు మిగతా వాళ్ళ రకరకాల యొక్క ఎత్తుగడలు ఏమన్నా కూడా తెలుస్తుంది. ఈ క్షణానికి అవుట్ రైట్ గా మనము భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉన్నదో ప్రకటన ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా వారు 2 సెషన్స్ లోపల 2026 అక్టోబర్ 1 నుంచి ఒక సెషన్ స్టార్ట్ అవుద్దన్నారు. సెకండ్ సెషన్ వచ్చేసి అది 2027 మార్చి 1 నుంచి కూడా మళ్ళీ కూడా మొదలవుద్దన్నారు. ఇందులో మీకు ఒక సందర్భం అయితే చెప్పాలి. దీంట్లో లడఖ్, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 స్టేట్లలో కూడా మొదటి దఫాలో చేస్తామన్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ దేశంలో కులగణన చేయడానికి రోల్ మోడల్ గా ఇమీడియట్ గా అంటే ఏ లక్ష్యం అయితే బీసీ కులాలు మోర్ దెన్ 50% ఉన్నది స్పష్టం. కానీ 50% లేనటువంటి ప్రాంత స్టేట్ల లోపల చేయడం ద్వారా వీళ్ళు మరి ఏం చెప్పదలుచుకున్నది మాత్రం ఒక విషయం అయితే నాకు ఐ గాట్ మై ఓన్ డౌట్స్ అబౌట్ సెలెక్టింగ్ ఆఫ్ దిస్ 4 స్టేట్స్. అంటే వై ఇట్ వాస్ టేకెన్ యాజ్ ద ప్రియారిటీ ఇన్ ద ఫస్ట్ సెషన్ అనేది మాత్రం నాకు డౌట్ ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ సెషన్ లో చేయవలసింది ఏది ఉందంటే తెలంగాణ ఇస్ ద మోస్ట్ ఐడియల్ స్టేట్. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేప్పుడు కూడా ఈ దేశం లోపల అత్యధిక ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటిది మోర్ దెన్ 90% ఉన్నదని చెప్పేసి ఆనాడే స్టేట్ ఎండార్ చేసేవాడు అన్న మాట ఉంది. ఆ ప్రకారం అయితే ఖచ్చితంగా మొదటి దాంట్లో తెలంగాణ రావాల్సి ఉండే, దాంతోపాటు సౌత్ లో ఉండే చాలా స్టేట్స్ రావాల్సి ఉండే. ఏనాడు కూడా బీసీ ముఖ్యమంత్రి ముఖం చూడనటువంటి స్టేట్స్ అవన్నీ చూడవలసి ఉండే. అవి కాకుండా అసలు దేశంలో ఉన్న అత్యధిక బ్రాహ్మణులు ఉన్నటువంటి స్టేట్లు, అత్యధిక అంటే హిందూ పర్సెంటేజ్ కంటే మైనారిటీ పర్సెంటేజ్ పోటీ పడేటువంటి స్టేట్స్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారో మనకు తెలీదు. అదైతే కొంత చర్చ జరగాల్సి. రెండింటికి 2 డిఫరెంట్ గా ఉన్నాయి. మీకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఒక స్టైల్ అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఒక స్టైల్. సో ఆ విషయం కూడా కొంత చర్చకు పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. డీలిమిటేషన్ కి సంబంధించిన దాంట్లో మరి ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఈ కులగణన చేసిన తర్వాత మరి మెజారిటీ వస్తే ఒక పెద్ద డిమాండ్ కూడా దేశంలో రావాల్సి ఉంది. చట్ట సభల్లోకి రిజర్వేషన్ కూడా అమలు జరగలిగితే వారు చెప్పిన డీలిమిటేషన్ లోపల మహిళల రిజర్వేషన్ ఎట్లా, ఓబీసీ రిజర్వేషన్ దాని ప్రకారం చట్టసభలో కూడా అట్లా ఏమన్నా ఎండార్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీ తను 3వసారి గెలిచిన కాలం లోపల తప్పకుండా ఒక అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి హిస్టరీలో. ఏ సందర్భంలో ఏ పార్టీ ఎంత అవకాశవాదంతో ఉన్నది, ఏ పార్టీ ఏ సందర్భంలో ఒక బిల్లుకు సపోర్ట్ లో ఉన్నది లేదా న్యూట్రల్ ఉన్నది అనేది కూడా ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అందుకోసం చాలా మంది పాలిటిషియన్లు ఏమనుకుంటారు అంటే దే ఫీల్ అంటే వెరీ కన్వీనియంట్ గా మర్చిపోతారు. ప్రజలు అనుకుంటారు, వాళ్ళు కూడా కన్వీనియంట్ మర్చిపోతారు. కానీ ప్రజలకు కానీ మనలాంటి చదువుకున్న బుద్ధిజీవులకు కానీ హిస్టరీ తెలిసిన వాళ్ళకి కానీ మనకి ఎప్పుడు రికార్డ్ అవుతుంది మనం చెప్తూ ఉంటాం. వారు ఇంతమంది చాలా మంది మిత్రులు పలు సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఇవాళ 70 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన కాంచినటువంటి పార్టీ ఏమేమి చేసిందని చెప్పి ఎందుకు అంటారంటే హిస్టరీ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా అవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉందని అనుకోలేము. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు గతంలో ఉన్న దానికంటే కూడా ఒక భిన్నంగా కొంత డైనమిక్ గా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏముంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారితో అంటే వారు చెప్పిన దాన్ని అమలు చేయించడం లోపల వారి పార్టీ లోపల వారికి సాధ్యం కానటువంటి స్థితి ఉన్నది. అది సాధ్యం కాదని తెలిసిన తర్వాత కూడా అసలు ఈ పార్టీ నేను ఏం చేయగలుగుతాను క్లారిటీ లేకపోవడం వల్ల చుట్టూ టోటల్ ఒక బ్రాహ్మణికల్ గ్రూప్ ని ఎంకరేజ్ చేసి బ్రాహ్మణికల్ గ్రూప్ ని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిప్పి
ఇంత పెద్ద పెద్ద మాటలు ఏవైతే ఉందో బడుగు బలైన వర్గాల కోసం మేము ఉన్నాం అనే దాన్ని నమ్మించేస్తలేరు. వారు చుట్టూన్నటువంటి పేర్లు నేను చెప్పను కానీ మీ అందరికి తెలుసు. పొద్దున్న లేస్తే బ్రాహ్మణికల్ కల్ట్ కోసం నిజంగా మాట్లాడుకోవాలంటే నరేంద్ర మోడీ చుట్టూన్నటువంటి బ్రాహ్మణికల్ కోటరీ కంటే రాహుల్ గాంధీ చుట్టూన్నటువంటి బ్రాహ్మణికల్ కోటరీ చాలా దుర్మార్గమైంది. చాలా స్ట్రాటజికల్ గా అట్టడుగు వర్గాలకి ఏం కాకుండా చూసేది. దాంట్లో భాగమే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణలో ఇంత దరిద్రంగా కూడా ఈ కులాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏకపక్షంగా కొన్ని కులాల కోసమే కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుందంటే ఆ ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి చక్రం తిప్పేటువంటి ఒక కోటరీ ఉంది. ఇవన్నీ మారకుండా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మనం ఇది టాపిక్ డైవర్ట్ అవుతుందేమో. నేను దీనికి పర్సనల్గా మాట్లాడుతున్నా. ఈబీసీ రిజర్వేషన్ మీద చర్చ దీంతో పాటు జరగాలని కోరుకుంటున్నా. వారు చెప్పేటువంటి దాంట్లో కులగణన జనగణనతో పాటు కులగణన అనేది ఏకకాలంలో పాటు జరగాల్సిన అవసరం ఉంది. రెండు వేరు వేరు ఏం కాదు. చాలా సందర్భాల్లో విడదీసినట్టుగా మాట్లాడతారు. అది ఏం కాదు, చాలా సింపుల్. డెమోగ్రాఫిక్ సిస్టమ్ లోపల కులగణన జనగణన కలిసి జరగాల్సినవి. ఈ రెండు సెషన్ల లోపల చాలా సిస్టమేటిక్ గా రావాలనుకుంటున్నా. వచ్చి ఖచ్చితంగా దాని ఏ రిపోర్ట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ రాజకీయాలు ఏమైనా చేసుకుని భారతీయ జనతా పార్టీ కానీ చట్టసభలకు రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో పూట ముందుకు పోగలిగితే హిస్టారికల్ గా ఒక రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ఈ రెండు కాదని దేశంలో కొత్త నూతన రాజకీయ సమీకరణలు అవుతాయంటే మన చేతులు ఏం లేవు. ప్రతి సందర్భంలో చాలా కొత్త కొత్త సమీకరణలు జరుగుతాయి. జరగాలని కూడా మనం కోరుకోవాలి. అంటే ఇంత రొడ్డ కొట్టుడుగా ఈ మేమే ఉన్నామని చెప్పేటువంటి దాని నుంచి ఇంకోటి లేడనేటువంటి ఈ 56 ఇంచుల అతి విశ్వాసం ఉంది కదా, అది నరేంద్ర మోడీ ఒక్కరికే లేదండి. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చాలా మంది కూడా ఉన్నది. అందుకోసం ఈ 56 ఇంచుల యాటిట్యూడ్ ఎవరికి కూడా మంచిది కాదని చెప్పడం కోసం మనం డిమాండ్ చేయవలసింది. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో మనందరం ఏ పార్టీలో ఉన్నా ఏడ ఉన్నా వాళ్ళ యొక్క కోరలు ఉంటాయి కదా, అగ్రవర్ణాలకు సంబంధించిన అహంకారపు కోరల్ని ఎత్తుగడల్ని తుత్తునియాలు చేయడానికి మనందరి మధ్యన ఐక్యత అవసరం ఉంది. 100% భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే ఇవాళ వర్గీకరణ కోసం ముందు పడ్డదో అదే పద్ధతి లోపల డెఫినెట్ గా కుల గణనకు సంబంధించి కూడా ముందు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. బహుశా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హిస్టారికల్ గా కూడా అదొక రికార్డు కాబడుతుంది. అంటే ఎంత అపవాదతోటి ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘం ఉన్నప్పటికీ కూడా అది సహకరించింది. దాని అధినేత మోహన్ భగవత్ కులగణను అప్రూవ్ చేసిండు అని చెప్పేది కూడా ఒక రికార్డ్ అయ్యేటువంటి సత్యం. ఎక్కడ కూడా ఫ్లాస్ లేకుండా తప్పులు లేకుండా భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అత్యంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తోటి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పకడ్బందీ జరిగేటట్టు చేయాలి. మిగతా రీజనల్ పార్టీలు కూడా, ఎందుకంటే రీజనల్ పార్టీల్లో నార్త్ లో అయితే మనకు తెలియని విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి ఎస్పీ పార్టీ కానివ్వండి, అక్కడ నితీష్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా ఆర్జేడీ కానివ్వండి, ఇక్కడ సౌత్ లో ఉన్నటువంటి మన డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ మెజార్టీ చాలా ప్లేస్లు. ఇప్పుడు వాళ్ళ కర్ణాటక ఉన్నటువంటి సిద్ధరామయ్య కానీ పెద్ద బీసీ లీడర్షిప్ ఉంది. ఈ బీసీ లీడర్షిప్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కులగణనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ పొరపాట్లు చేయకుండా ఏ రకమైన కుట్ర కోణం కూడా ఏ వర్గాల నుంచి కూడా రాకుండా చూడవలసిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ ప్రత్యేకంగా చెప్తున్నా అంటే సుధాకర్ గారు చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్. శ్రీనివాస్ గౌడ్ రాలే, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన లాస్ట్కి తీసుకుందాం అట్లయితే. వెల్కమ్ బ్యాక్. రాజు గారు
రాజుగారు, ఏదైతే కులగణన జనగణన ఈ రెండింటిని కూడా ఇప్పుడు దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా 15 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టినటువంటి బీజేపీ పార్టీ ఈ ఫస్ట్ దశలో ఏదైతే ప్రారంభించిన దశలో పూర్తి చేస్తామని కూడా తొలి దశలో లడాఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవి చేస్తాము, ఖచ్చితంగా చేసి చూపెడతాము, రెండో దశలో మాత్రం మిగతాయన్నీ ఉంటాయంట. అంటే ఇవన్నీ ఒక దిక్కు అయితే, ఎప్పుడైతే ఇది గత 15 సంవత్సరాల నుంచి ఉన్నదో ఇప్పుడు మొదలు పెట్టడానికి గల కారణాలు మాత్రం కొంత రాజకీయ కోణంలో చూస్తున్నారు. అంటే ఎలా అనుకోవచ్చు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం అంటే 15 సంవత్సరాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంతకంటే ముందు కూడా మొదటిసారి జనగణనతో పాటుగా కులాల గణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈరోజు విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. 2027 మార్చి 1 వరకు మొదటగా కొంత మంచు ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో 2026 అక్టోబర్ 1 వరకు, తర్వాత మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి కులగణన పూర్తయ్యే రకంగా అయింది. అయితే స్వాతంత్రం అనంతరం ఇది 8వది, మొదటి నుంచి చూసుకుంటేనేమో 15వది. అయితే మొత్తంగా ఈ ఏదైతే ఈ జనగణనకు సంబంధించి ఇందుకోసం 34 లక్షల మంది ఎన్యుమరేటర్లను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నియమించబోతుంది సూపర్వైజర్లుగా. తర్వాత 1.34 లక్షల మంది సిబ్బంది ఈ సుదీర్ఘమైనటువంటి జనాభా లెక్కలను తీసేందుకు పనిచేయబోతున్నారు. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈసారి వినూత్నంగా ఆన్లైన్ పద్ధతిలో డిజిటల్ రూపంలో ట్యాబ్ల ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా జనాభా గణను లెక్కించడంతో పాటుగా స్వయంగా అంటే ఎవరైతే ఈరోజు ప్రజలు ఉన్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళంతలకు వాళ్ళే ఆన్లైన్లో ఈరోజు వివరాలను నమోదు చేసేందుకు కూడా ఈరోజు వాళ్ళు ఒక డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏంటి, మన యాప్లను కూడా డెవలప్ చేస్తున్నారు. పోర్టల్స్, గవర్నమెంట్ పోర్టల్స్ కూడా ఈరోజు డెవలప్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరణ చేయడం, తర్వాత దాన్ని బదిలీ చేయడం, స్టోరేజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా క్రమ పద్ధతిలో, చాలా కట్టుదిట్టంగా, అత్యంత జాగ్రత్తగా చేసేటువంటి ప్రక్రియలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం భాగస్వామైంది. నాకు మీ పెద్దలందరికీ తెలుసు, ఈరోజు 2014 సంవత్సరం తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2011 నుంచి 2021 అంటే 10 సంవత్సరాల తర్వాత 2021లో జనాభా గణన చేయాల్సి ఉండే, కానీ కరోనా కారణంగా, పాండమిక్ కారణంగా అది చేయలేకపోయారు. 4 సంవత్సరాలు డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నారు 15 సంవత్సరాల తర్వాత. అంటే కేంద్ర ప్రభుత్వం 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈరోజు జనగణన చేస్తా ఉంది. జనగణన కాదు, దాంతో పాటుగా కులగణనను కూడా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన అంశాన్ని మనందరం కూడా గుర్తు చేస్తూ, ఈరోజు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. అంటే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7-8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియకు ఈరోజు ప్రారంభం జరిగింది. కాబట్టి తప్పకుండా మనందరం కూడా సహకారం చేయాలి. ఇందాక పెద్దలు చాలా మంది మేధావులు మాట్లాడారు, చెరుకు సుధాకర్ గారు, తర్వాత గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్టెప్ ని వాళ్ళు వెల్కమ్ చేయడం ఏదైతుందో చాలా హర్షించదగ్గింది. ఎందుకంటే కొంతమంది కేవలం భారతీయ జనతా పార్టీ మీద అక్కసు వెళ్ళబోసుకోవడం, లేకపోతే విమర్శలు చేయడం పనిగా పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతినిత్యం బురద జల్లాలి, విమర్శలు చేయాలనే చూస్తారు. కానీ ఇట్లా మేధావులు ఉన్నట్టు గుండెబద్దలు కొట్టేటట్టు మాట్లాడితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచిదనాలి, విమర్శలు అన్నప్పుడు రాజకీయ పార్టీలు తప్పకుండా చేస్తాయి, దాంట్లో ఎవరు కూడా కాదన్నారు. కానీ మంచి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో కూడా కేవలం విమర్శలు చేయడం కోసమే కూర్చుంటే వాళ్ళని ఎవరు కూడా మార్చలేరు. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇది సరిగా చేస్తుందా, లేకపోతే దీన్ని అమలు చేస్తుందా చేయదా, గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొచ్చి ఇట్లానే అటకెక్కించింది అని చెప్పేసి అప్పుడే విమర్శలు. అరే ఈ రోజు ఏదైతే స్టెప్ తీసుకొని గణాంకాలు చేస్తాము మేము 2027 వరకు టైం పెట్టి ఏదైతే గెజిట్ నోట్ ఈ రోజు విడుదల చేసిందో అప్పుడే, అంటే సాయంత్రం వరకే ఈ రోజు వీళ్ళకు ఎందుకు అంటే కులగణన చేస్తే ఈరోజు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత అని తేలుతుంది, తద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ రకంగా మోసం చేసిందో అన్ని బయటపడతాయని వాళ్ళ అక్కస్తోటి వెంటనే కేంద్ర ప్రభుత్వం అసలు గంటల వ్యవధిలో వెలువడించినటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వెంటనే ఇది అవుతుందా పోతుందా అని చెప్పేసి ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, అయ్యా ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2026లో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందో దానికి సంబంధించి చాలా చాలా నిబద్ధతతోని ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి జనాభా లెక్కలను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు 2026 వరకే మనకు రాజ్యాంగం ప్రకారం డెడ్ లైన్ ఉంది. నాకంటే ఇప్పుడు మన వినోద్ కుమార్ సార్ గారు ఉన్నారు, సార్ చెప్తాడు 2026 వరకు ఈ దేశంలో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డెడ్ లైన్ ఉందో ఆ తర్వాత ఖచ్చితంగా దేశంలో నియోజకవర్గాలు పెరుగుతాయి. మరి పెరగాల్సినటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను తీయకపోతే లేదా కులాల వారీగా లెక్కలు తీయకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటది కదా. మరి ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సింది పోయి అప్పుడే విమర్శలు చేయకూడదు. ఎందుకంటే ఇందాక మన చెరుకు సుధాకర్ గారు కూడా చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత 2014 సంవత్సరం నుంచి నిర్ణయాలను ప్రకటిస్తుందో అది తూచా తప్పకుండా చేస్తూ మేము అమలు చేస్తూ వస్తున్నాం. గతంలో మీరు చూసిర్రు 60 సంవత్సరాలకు పైగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఏదైతే హామీలు మేము చేస్తామని చెప్పినటువంటి విషయంలో కానీ ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఇంకా కొంతమంది అంటున్నారు ఆర్ఎస్ఎస్ కులాల కుంపటి పెడుతుంది, కులాలను విభజిస్తుంది, లేకపోతే కులగణనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అని. అయ్యా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పదలుచుకున్నా, ఈరోజు ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్ గారే స్వయంగా మేము ఆర్ఎస్ఎస్ తరఫున కుల గణనకు వ్యతిరేకం కాదు, తప్పకుండా కులాల గణన జరగాలి, వాళ్ళ యొక్క లెక్కలు తేలాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రకటన చేశారు. కానీ కావాలని ఈరోజు ఆర్ఎస్ఎస్ మీద కూడా విమర్శలు చేయాలనుకుంటే అంతకంటే దుర్బుద్ధి ఇంకొక ఏదైతే ఉందో అది కాదు. కాబట్టి ఈరోజు సుదీర్ఘమైనటువంటి ప్రక్రియకు ఈరోజు పునాది రాయి పడింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంతకుముందుకు ఎవరైతే దేశ ప్రతిపక్ష నేతగా ఉండి ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని బుక్కును చేతిలో పట్టుకొని ఈ దేశంలో కులగణన జరగాలి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఏమైనా స్కానింగ్ చేయాలి, ఎక్స్రే చేయాలి, లేకపోతే రోగం ఏందో తెలియదు, రోగం ఏందో తెలిస్తేనే మనం వైద్యం చేయడానికి బాగుంటది అని చెప్పేసి పదే ఎన్నో సార్లు మాట్లాడారు. అయ్యా మరి మీరు 60 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఎవరికి ఏం రోగం ఉందో ఎవరికి ఎక్స్రే తీయకుండా ఎందుకు ఉంచిర్రు అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంది ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. ఇప్పుడు మీరు స్కానింగ్ చేయాలి, ఎక్స్రే చేయాలని ఇప్పుడు అంటున్నారు కానీ సారీ గత 60 సంవత్సరాల కాలంలో మీరు ఎక్స్రేలు స్కానింగ్లు ఎందుకు తీయలేదు అని ఈ సందర్భంగా రాజు గారు. కాబట్టి ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా నిబద్ధతతోని చిత్తశుద్ధితోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి, సమన్యాయం చేయాలి, రిజర్వేషన్ల పరంగా కానీ లేకపోతే ఉపాధి విద్యా ఉద్యోగాలలో ఆర్థిక పరంగా కానీ రాజకీయాలలో కానీ సమానమైనటువంటి వాటా ఇవ్వాలని చెప్పేసి చిత్తశుద్ధితోని ఒక సంకల్పం తీసుకొని. రాజు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.
శ్రీనివాస్ గారు, జాదుల శ్రీనివాస్ గారు, జాదుల శ్రీనివాస్ గారు, మీ మీట్లో ఉంది జస్ట్ అన్మిట్ చేయరా? చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి, నేను రాజమౌళి ఇన్పుట్ ఎడిటర్ అండి. చెప్పండి సార్. ఓకే అండి. వెల్కమ్ బ్యాక్. జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. నా వాయిస్ వినబడుతుందండి? వినొస్తుంది. యాస్. ఏదైతే జనగణకు బదులు కునగణను కూడా ఈ రెండు కలిపి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఏదైతే 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభించి రెండో దశలో పూర్తి చేస్తామని, తొలి విడతలో లడాక్, జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్, ఉత్తరాఖండ్లో కూడా చేస్తామని చెప్తుంది. ఏదైతే ఇది జనగణనతో పాటు కులగణన, అంటే కులగణన ఇప్పుడు మనం చూస్తాం భారతదేశంలో అన్ని కులాలకు సంబంధించి బీసీ జనాభా ఎక్కువ ఉంటుంది అని, అంటే కొంత ఓసీ జనాభా తక్కువ ఉంటుంది. కానీ కొంత వాదన మాత్రం ఎక్కడైతే బీసీ జనాభా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నా కానీ ఇక్కడ ఓన్లీ ఓసీ జనాభా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒకవేళ ఈ జనగణనతో పాటు కులగణన చేస్తే అందరికీ సమపాలమైన న్యాయం జరుగుతుందని అనుకుంటారా? మేము మొదటి నుంచి డిమాండ్ చేసేది అదే. ఎవరు ఎంత శాతం ఉన్నారో అంత శాతం వాటా దక్కాలంటే అది రాజ్యాంగబద్ధంగా ఇలా బీసీల వాటా బీసీలకు దక్కాలంటే కులాల వారీగా లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. అది 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తర్వాత మళ్ళీ భారతదేశంలో ఇలా ఎస్సీ ఎస్టీలు తీశారు కానీ బీసీ కులాల లెక్కలు తీయలే. కాబట్టి ఈ బీసీ కులాల లెక్కలు తీయాలని చెప్పి మేము చాలా రోజులుగా ఇలా 3 దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక మెట్టు దిగొచ్చి ఇలా ఈరోజే ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని మేము పూర్తిగా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇది బీసీల విజయానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు, ఖచ్చితంగా ఇది కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన వివరాలు లెక్కలు వెల్లడించాలి. ఆ లెక్కలు వెల్లడించిన తర్వాత ఇలా మా సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, మా సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, చివరికి అగ్రకులాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ఉండి కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ లేని వాళ్ళు ఈ దేశంలో బీసీలు మాత్రమే. కాబట్టి ఈ కుల గణాంకాలు ఇవాళ ఎంపారికల్ డేటా వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ అగ్రకులాలకు ఎట్లయితే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ దక్కినాయో బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రిజర్వేషన్లు బీసీలకు దక్కినప్పుడే నిజంగా మేము విజయం, బీసీలకు న్యాయం జరిగినట్టు లెక్క. కాబట్టి ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారే మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో 20 మంది ముఖ్యమంత్రులు, ఆ తర్వాత 18 మంది ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా కులగణన చేయాలి, కులగణన ద్వారా లెక్కలు తేలాలి అని చెప్పి వారికి కూడా ఆ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం ప్రకారమే ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత 2027 మార్చి వరకల్లా కంప్లీట్ చేస్తామని ఒక స్టిపులేటెడ్ టైం పెట్టింది. కాబట్టి ఇలా ఖచ్చితంగా దీన్ని, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో దీని మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఉన్న బీసీ జాబితా మహారాష్ట్రకు పోతే కొంతమంది ఓసీలు ఉన్నారు, కొంతమంది బీసీలు ఉన్నారు, కొంతమంది ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక పోతే కర్ణాటకలో ఉన్న ఓసీలు తెలంగాణకు వస్తే బీసీలు అయ్యారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా కులాలను యూనిట్గా చేసుకోవాలి, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకే కులము దేశవ్యాప్తంగా ఒకే జాబితాలు లేవు. ఎస్సీలు అట్నే ఉన్నారు, ఎస్టీలు అట్నే ఉన్నారు, బీసీలు కూడా అట్నే ఉన్నారు. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలో కమ్మలు, రెడ్లు బీసీ జాబితాలు ఉన్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓసీ జాబితాలు ఉన్నారు, బీహార్లో కోమటలు బీసీ జాబితాలు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో ఓసీ జాబితాలు ఉన్నారు. చివరికి ఈవెన్ ఇలా బోయ వాల్మీకులు ఉన్నారు. బోయ వాల్మీకులు మైదాన ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు ఉన్నారు. అంటే కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం
ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాలి, ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీని మీద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం మంచిది అయినప్పటికీ కొంతమంది వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి దీన్ని పకడ్బందీగా చేయాలి. గతంలో చేసినటువంటి బీహార్లో చేసినటువంటి అనుభవాలు ఏంది, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చేసినటువంటి అనుభవాలు ఏంది, తెలంగాణలో చేసినటువంటి అనుభవాలు ఏంది, ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ఏంది, ఆబ్జెక్షన్స్ ఏమున్నాయో దీన్ని అన్ని పరిగణలో తీసుకొని ఒక సామాజిక నిష్ణాతులను కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సామాజిక నిష్ణాతులను కూడా వాళ్ళ అభిప్రాయం కూడా. ఎందుకంటే ప్రపంచంలోనే మన భారతదేశ జనాభా 142 కోట్లు, ప్రపంచంలోనే చైనాని మించిపోయినాం. అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి 142 కోట్ల మందిలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, అదేవిధంగా భారతదేశం ఒక దేశం కాదు, ఒక ఉపఖండం, భారత ఉపఖండం అంటుంది. ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద దేశం కాబట్టి ఇక్కడ వేల కులాలు ఉన్నాయి, అదేవిధంగా వేల గోత్రాలు ఉన్నాయి, అదేవిధంగా సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా ఈ అత్యంత వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక జీవన విధానం కానీ, జాతులు కానీ, తెగలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి ఇట్లాంటి దేశంలో 1931 తర్వాత ఇట్లాంటి గొప్ప నిర్ణయం, గొప్ప పని ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని పకడ్బందీగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, ఇలా కులాలకు మతాలకు ఖచ్చితంగా దీంట్లో అందరూ ఒక ఉద్యమంలాగా భాగస్వామ్యం అయితే తప్ప ఇది విజయవంతం కాదు. కాబట్టి మేము చేసేటువంటి మా డిమాండ్ ఏంటంటే ఇల్లు అలకగానే పండుగ కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, అది కాదంటలేము. కానీ చివరి వరకు అది విజయవంతమయ్యే వరకు మేము బీసీలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత, ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించడానికి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించి ఒక బిల్లు పెట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇదే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు లోక్సభలో ఒకరోజు ఆమోదమైంది, రాజ్యసభలో 2వ రోజు ఆమోదమైంది, 3వ రోజు రాష్ట్రపతి ఆమోదించారు, 4వ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు, 5వ రోజు రాష్ట్రాల వారికి ఇంప్లిమెంట్ చేయమన్నారు, 7వ రోజు అన్ని రాష్ట్రాలు జీవో ఇచ్చినాయి. కాబట్టి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లయితే స్పీడ్ అయినాయో ఆ తర్వాత ఎన్సీబీసీ విషయంలోకి వచ్చే వరకల్లా అన్ని పార్టీలు, ఒక పార్టీలు ఉన్నోళ్ళు కాదు, అన్ని పార్టీలు ఉన్న అగ్రకులాల ఎంపీలు దాని ఓటింగ్లో పాల్గొనడానికి వెనుక ముందాడేది. దాంతో సంవత్సరం ఆగవలసి వచ్చింది. సంవత్సరం తర్వాత ఎన్సీబీసీకి ఆమోదం తెలిపింది. అంటే బీసీల విషయంకి వచ్చే వరకల్లా గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. మండల్ కమిషనే కానీ, మురళీధర్రావు కమిషనే కానీ, దేశంలో వచ్చినటువంటి కమిషన్లు వచ్చినప్పుడు బీసీల విషయంలోకి వచ్చినప్పుడు పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా అగ్రకులాలంతా ఏకమయ్యారు. అంటే ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించి అప్పుడు అమిత్ షా గారు సీరియస్ అయి జోక్యం చేసుకొని విప్పు జారీ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు విప్పు జారీ చేశారు. విప్పు జారీ చేసినప్పుడు అనివార్యంగా పాల్గొని ఎన్సీబీసీ దాంట్లో బిల్లు పాస్ కావడానికి ఓటింగ్లో పాల్గొన్నాడు. బీసీ విషయంలోకి వచ్చే వరకల్లా మొన్న నీట్లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా ఇలా బీజేపీ సోషల్ మీడియా గ్రూపులలో నాకు బీజేపీ పెద్దలే చూపించారు. బీసీ రిజర్వేషన్లు నరేంద్ర మోదీ గారు ఓబీసీలకు పెడితే మేము గొప్ప నిర్ణయం అని ఆ రోజు 27 మంది ఓబీసీ మంత్రులకు ఇచ్చారని చెప్పి మేము అభినందనలు తెలిపినాం, సన్మానం చేసినాం. కానీ అదే బీజేపీ సోషల్ మీడియాలో అగ్రకులాలు బీసీ మిత్రులేమో వెల్కమ్ మా నరేంద్ర మోదీ జిందాబాద్ అని, కానీ అందులో ఉన్నటువంటి అగ్రకులాలు ఏమన్నారంటే బీసీ ప్రధానమంత్రి అందరికీ నాయకుడు అనుకున్నాం కానీ కొంతమందికే నాయకుడు అయిపోయారు, బీసీలకు రిజర్వేషన్లు పెడతారని కాబట్టి ఇది మేము చెప్పాల్సింది ఏంటంటే బీసీల విషయంలోకి వచ్చే వరకల్లా అగ్రకులాలు వ్యతిరేకిస్తారు. కాబట్టి బీసీలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నా. ఒక్క నిమిషం వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ బీసీలు ఉంటే ఇక్కడ ఓసీలు, ఇక్కడ ఓసీలు ఉంటే అక్కడ ఎస్సీలు, అక్కడ ఎస్టీలు, ఇలాంటి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రతిపాదన మారింది. అంటే దీన్ని ఎలా అంటే గెజిట్ లోపల కూడా కావచ్చు, కొందరు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదైతే కర్ణాటకలో కావచ్చు,
అక్కడ ఓసీలు, ఇక్కడ బీసీలు, ఇక్కడ బీసీ అయితే అక్కడ ఓసీలు, ఇలా కొందరు ఇప్పుడు శంకర్ జాతి అంటే కొంతమంది చిన్న జాతులకు చెందిన వాళ్ళు, అది మన గుట్టలలో కొండలలో ఉండేవాళ్ళు, వాళ్ళని కూడా కొంతమందిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే కొన్ని స్టేట్లలో మాత్రం వాళ్ళు బీసీలుగా ఉన్నారు. అంటే దీన్ని ఎలా కోడీకరిస్తారు, ఎలా చూస్తారనుకోవచ్చు? అంటే ఇప్పుడు రాష్ట్రాల వారీగానే యాక్చువల్గా కులాల జనాభా ఉండాలండి. జాతీయ స్థాయిలో అంటే కేవలము అవి ఓన్లీ షెడ్యూల్ కులాలు కొంత చమార్సు ఒకటే దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఒకటే రకంగా. అంటే చమర్లు అంటే కొన్ని కులాలు మాత్రమే దేశవ్యాప్తంగా ఒకటే క్యారెక్టర్ కలిగి ఉన్నాయి, కానీ అన్ని కులాలు అట్లా లేవు. సో కాబట్టి ఇవాళ రాష్ట్రాలకు సంబంధించి నిర్ణయాధికారం ఉండాలి. రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని ఆధారంగా చేసుకొని కేంద్రం ఆమోదించాలి. లేకపోతే ఏమైతుందంటే చాలా సంక్లిష్టత ఏర్పడి దీన్ని మళ్ళీ కోర్టులు ఒక అవకాశంగా తీసుకొని రేపు మళ్ళీ దీన్ని కొట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని బీసీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఓసీలుగా ఉండి కొందరు బీసీలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఇప్పుడు వర్ణ వ్యవస్థలో శూద్రులుగానే ఉన్నారు. వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు కాని వాళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో ఈ రకంగా 4 వర్ణాల సిస్టమ్ నాకు తెలిసి రేపు వీళ్ళ కులగన్న ఈ స్ట్రక్చర్ లో రాబోతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు అట్లా చూడకపోతే వీళ్ళని సెగ్రిగేట్ చేయలేము. సెగ్రిగేట్ చేయాలంటే ఖచ్చితంగా రేపు ఈ వర్ణాల వారీగానే చూడాల్సి వస్తుంది అనేది నాకున్న అభిప్రాయం. బట్ అది ఏ మేరకు కులాల వారీగా కంప్లీట్ గా గణన చేస్తారు, కులాల వారీగానే వాళ్ళని ట్రీట్ చేస్తారు. నాన్ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో దేశంలో నాన్ బ్రాహ్మణ్స్ అంతా ఒక కేటగిరీగా చేస్తారా, లేకపోతే టోటల్ గా ఏ కులం కాకులంగా చేస్తారా? సో ఏ కులం కాకులంగా చేస్తే మరి ఒక దగ్గర ఎస్సీలుగా అయిపోయిన వాళ్ళు, ఒక దగ్గర బీసీలుగా ఉన్నారు, ఒక దగ్గర ఓసీలుగా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళంతా శూద్రులుగా అయితే ఒక వర్గంగా వస్తారు. శూద్రులుగా ఒక వర్గంగా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అంటే రిజర్వేషన్ పరంగా వస్తే. కానీ అదే మళ్ళీ వాళ్ళని ఎస్టీలు గానో ఆయా రాష్ట్రాలలో ఉంటే ఆయా రాష్ట్రాలకే కుదించాల్సి వస్తుంది. ఆయా రాష్ట్రాల వరకు మాత్రమే వాళ్ళకు అది వర్తిస్తారు రిజర్వేషన్. మరి జాతీయ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ ఉంది. రిజర్వేషన్ వర్గీకరణ ఇక్కడ చేశారు. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడున్న కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా లేరు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా బీసీ కోటాలో ఉన్నారు కొన్ని రాష్ట్రాలుగా. సో కాబట్టి మరి ఆ పరిస్థితులలో దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయాలనుకోండి ఈ సమస్య వస్తుంది కదా. సో ఈ సమస్య వచ్చినప్పుడు దీనికి ఒక పరిష్కారం కావాలి. కాబట్టి పరిష్కారం అందించడంలో ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు ఎవరైతే సోషాలజిస్టులు ఉన్నారో సోషాలజిస్టులు ఆ సోషాలజిస్టులు ఏదైతే ఉందో కల్చరల్ పరంగా వాళ్ళకి వస్తున్న వెనకబడతారని చూడాల్సి వస్తుంది. కల్చరల్ గా ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఎక్స్పర్ట్స్ కమిటీలు కావాలి. మరి ఎక్స్పర్ట్స్ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను బట్టి, తర్వాత రాజ్యాంగ నిపుణులు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇవాళ రేపు ముందడుగు వేస్తే తప్ప ఈ సమస్యలు రావు. వీటన్నిటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి సపరేట్ సబ్ కమిటీలు వేయాలి, సబ్ కమిటీలు అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం ఎక్స్పర్ట్స్ కమిటీతో పాటు లీగల్ కమిటీ అధ్యయనం చేయాలి, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ అధ్యయనం చేయాలి, తర్వాత వినోద్ కుమార్ గారు మనకి ఎందుకంటే టైం లేదు ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద జనగణనతో పాటు కులగణన జరిగితే మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడితే ప్రజలు బాగుంటే మాత్రం అనేది ఉందో. ఎందుకంటే గత 15 సంవత్సరాల్లో జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అందరు ఆర్షణీయులతో మొత్తం మీద ఏదైనా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఎంచుకున్నందుకు మాత్రం అందరూ ఆర్షణీయులుగా జేజేలు కొడుతున్నారు. ఇది మొత్తం మీద ప్రజలకు చేకూరే విధంగా అందరి మన్నలు పొందాలని కూడా ఆకాంక్షిస్తుంది స్వతంత్ర న్యూస్ ఛానల్. మొత్తం మీద మనతో బిగ్ టాక్లో మాత్రం పాల్గొన్నటువంటి గాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే చెరుకు సుధాకర్ గారికి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, డాక్టర్ మిట్ట నరసయ్య గారికి, అదే ఏనుగు రాజనేత గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.